ముందుగా చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా చేప ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి. చింతపండులో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటా ముక్కలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులోకి వేసుకొని 2 రెబ్బల కరివేపాకు, ఇంకా సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేప ముక్కలు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్లోగా గరిటతో కదుపుకుంటూ ఈ ఫిష్ పీసెస్ అన్ని వైపులా ఫ్రై అయ్యేలా చూసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత దీంట్లోకి చింతపండు పులుసును వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. గరిటతో కాకుండా ఇలా 2 సైడ్స్ గిన్నెని పట్టుకొని ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కదుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 2 స్పూన్ల ధనియా జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఈ పులుసుని ఇలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చేపల పులుసు రెడీ అండి.